క్రియేట్ చేయబోతుందా? ఉన్నట్టుండి ఇండియాకే, అందులోనూ హైదరాబాద్కే ఎందుకు వస్తున్నట్టు? సో ఫాక్స్కాన్ ఓ 200 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఓ సాధారణ కంపెనీ కాదు, అదొక వ్యవస్థ. ఒక్క విషయం వింటే వావ్ అంటారు. వియత్నాంలో శాంసంగ్ విడిభాగాలను ఫాక్స్కాన్ కంపెనీనే తయారు చేస్తోంది. కేవలం ఈ శాంసంగ్ కంపెనీ వ్యవహారాలను పరిశీలించేందుకు వియత్నాంలో ఒక మంత్రిని నియమించారు. జస్ట్ థింక్, ఫాక్స్కాన్ కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు. ఇదొక్క కంపెనీయే వియత్నాంలో 1,25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. దానివల్ల కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఒక రకంగా అక్కడ పెద్ద సిటీనే ఏర్పడింది. ప్రస్తుతం వియత్నాం జీడిపిని సైతం ఫాక్స్కాన్ డిసైడ్ చేస్తోంది. అక్కడనే కాదు, ఫాక్స్కాన్ ఎక్కడుంటే అక్కడ జీడిపిపై తనదైన మార్క్ వేస్తోంది. రేపొద్దున తెలంగాణ జీడిపి ఏంటి, ఇండియా జీడిపి గ్రోత్ రేట్ కు కూడా కారణం కాబోతోంది ఈ ఫాక్స్కాన్. సో ఇంతకీ ఏంటి ఫాక్స్కాన్? ఏం తయారు చేస్తుంది? ఇట్స్ ఏ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. బ్లాక్బెర్రీ ఫోన్స్, ఐప్యాడ్, ఐఫోన్స్, కిండల్, నోకియా, సిస్కో, సోనీ డివైజెస్, గూగుల్ పిక్సెల్ ఫోన్స్, మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ తయారీకి ఫాక్స్కాన్ గ్రూపే పెద్ద దిక్కు. ఈ కంపెనీకి చైనాలో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఉంది. అక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్య 2 లక్షలు. కానీ చైనా జీరో కరోనా పాలసీతో ఐఫోన్ తయారీనే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దట్టు తైవాన్ విషయంలో చైనా పాలసీ కూడా రిలేషన్ ను దెబ్బతీసింది. అందుకే అవుట్ సైడ్ చైనా పెట్టుబడులు పెట్టేందుకు ఓ డెస్టినేషన్ వెతుక్కుంది. అలా కనిపించిందే ఇండియా. బెంగళూరు వెళ్లి అక్కడ $700 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఇంతలో హైదరాబాద్ కూడా పోటీపడి ఆ కంపెనీని హైదరాబాద్ కు తీసుకొస్తోంది. హైదరాబాద్ ను మైక్రోసాఫ్ట్ కు ముందు ఆ తరువాత అని చెప్పుకుంటున్నట్టే ఇప్పుడు ఫాక్స్కాన్ కు ముందు ఆ తర్వాత అని చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. హైదరాబాద్ స్వరూపాన్నే మార్చబోతున్న ఫాక్స్కాన్ ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లోని సెమీ స్కిల్ లెవెల్ యూత్ కి కూడా ఉద్యోగాలు ఇవ్వబోతోంది. ఈ ఒక్క కంపెనీ నేరుగా 1,00,000 ఉద్యోగాలు, అంటే కనీసం పరోక్షంగా 10 లక్షల మందికి ఉపాధిని ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆ రేంజ్ కంపెనీ కాబట్టే ఫాక్స్కాన్ కోసం మహారాష్ట్ర, కర్ణాటక పోటీ పడ్డాయి. ఈ రేసులో అల్టిమేట్ గా హైదరాబాద్ గెలిచింది.